హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈ రోజు వీడియోలో అయితే కలీ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. మనకు కలీస్ వచ్చేసి ఈ విధంగా వస్తాయండి. ఇవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా ఆల్రెడీ. వీటి కాస్ట్ వచ్చేసి ఈచ్ కలీ మనకి 60 రూపీస్ పడిద్ది. ఇప్పుడు 1, 2, 3 ఇట్లా వరుసగా ఉన్నాయి చూసారా పక్క పక్కన, కానీ ఒక్కొక్కటే మనకి 60 రూపీస్ పడిద్ది అనమాట. అయితే ఈ సెంటర్లో ఉన్న ఎక్స్ట్రా ప్లెయిన్ క్లాత్ని అయితే నేను కట్ చేస్తున్నాను. అండ్ చివరి వరకు నేను కట్ చేయలేదు మీరు గమనించినట్లయితే, ఎందుకంటే ఇంకా సైడ్ జాయిన్ చేసుకుంటే మనకు సరిపోతుంది, పూర్తిగా కట్ చేయాల్సిన అవసరం లేదు. లేదా మీరు పూర్తిగా కట్ చేసుకొని మళ్ళీ మొత్తం జాయిన్ చేసుకున్నా ఓకే, ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ కలీస్ కూడా మనము ఎన్ని యూజ్ చేయాలి ఏంటి అనేది మన ఇష్టం అండి. మనకి పైన వచ్చేసి 3.5 ఇంచులు 3 ఇంచులు అట్లా ఉందన్నమాట వెడల్పు. నేనైతే ఒక 6 కలీస్ యూజ్ చేశాను ఫ్రంట్ పార్ట్కి, అండ్ బ్యాక్ పార్ట్కి ఒక 6 కలీస్ యూజ్ చేశాను. తిని సన్నగా ఉంటుంది. అయితే ఆ కలీ అనేది నేను తగ్గించుకున్నా, అంటే 2 ఇంచులే వచ్చేలాగా తగ్గించుకొని ఇట్లా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నా అనమాట. ఇక్కడ మొత్తం మీకు 3 పీసెస్ కనిపిస్తున్నాయి. ఒక 2 ఏమో ఫ్రంట్ బ్యాక్ కి 6 కలీస్ కలిపి స్టిచ్ చేశాను. ఇంకొక 5 కలీస్ మళ్ళీ జాయిన్ చేసుకున్నానండి. ఆ 5 కలీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ మీకు చెప్పాను కదా, మనకి ఇది ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు ఇట్లా లోపలికి ఒక కుట్టేసినట్లయితే ఇవన్నీ దగ్గరకు వస్తాయి అనమాట. మనకి పైన జస్ట్ కలీస్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు వేసి కుట్టు వేసుకోవడమే. అయితే మనం బాగా లావు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కలీస్ తీసుకోవచ్చు అనమాట. లేదు ఎక్కువ కావాలన్నా సరే ఎక్కువ కలీస్ తీసుకొని పైన జాయిన్ చేసే దగ్గర మాత్రం కొద్దిగా ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ కటింగ్ చూద్దాము. దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ తీసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి ఇట్లా 4 ఫోల్డ్ చేసుకున్నానండి. ఇది చిన్న సైజు కాబట్టి డైరెక్ట్ 4 ఫోల్డింగ్ మీద మనకి ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాము, హెచ్చు తగ్గులున్నా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి లెంత్ నాకు ఇక్కడ 16 ఇంచెస్ కావాలండి. టాప్ పార్ట్ 15 ఇంచెస్ కావాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి 16 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. ఇట్లా 2 టైమ్స్ మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 6 లేదా 6.5 తీసుకుంటున్నాను. ఇది సైజ్ వచ్చేసి 28 to 32 అనమాట డ్రెస్ సైజు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఇంచెస్ తీసుకొని దాని ప్రకారం మార్క్ చేస్తున్నా. ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెసే తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, 6 ఇంచెస్ తీసి ఇక్కడ అంతా మీకు మార్కింగ్ అనేది చూపించాను. కానీ మీకు మార్కింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ 6.5 తీసుకున్నా, ఎందుకన్నా మంచిదిలే అని చెప్పేసి. దానివల్ల భుజాలు జారటాలు కానీ డ్రెస్ లూజ్ అవడం కానీ ఏమీ ఉండదండి. జస్ట్ స్మాల్ చేంజెస్ అంతే. చెస్ట్ వచ్చేసి మనకి సపోజ్ 28 ఉంటే +3 డివైడెడ్ బై 4, చెస్ట్ +3 డివైడెడ్ బై 4 చేయాలండి. నెక్స్ట్ వేస్ట్ కూడా సేమ్ అలాగే. వేస్ట్ ఎంత ఉందో +3. ఇదేంటంటే కరెక్ట్గా ఇంకా గ్యాప్ లేకుండా కొలత తీసుకున్నాం అనుకో, చెస్ట్ చుట్టూ వేస్ట్ చుట్టూ +3 డివైడెడ్ బై 4 వేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చెస్ట్ ఎంత తీసుకున్నామో వేస్ట్ కూడా అంతే తీసుకున్నాము. ఎందుకంటే ఆ వేస్ట్కి బ్యాక్ పార్ట్కి మనము టక్స్లు వేస్తాము, అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్సెస్ కట్ చేస్తాను. ఇక్కడ సింపుల్గా నేను ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. ఎందుకు అంటే ప్రిన్సెస్ కట్ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి సింపుల్ కటింగ్ అనమాట ఇది. ఒకవేళ హెవీ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు మీకు కటింగ్ ఎలా చేస్తాను అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది సింపుల్ డ్రెస్ కాబట్టి ఇంత సింపుల్గా అయితే కటింగ్ జరుగుతుంది. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 5 ఇంచెస్ కావాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ 8 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా మీ ఇష్టం అండి. నెక్ విడ్త్ 2.5 నుంచి తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఒకవేళ షోల్డర్ ఇంకా నేరోగా కావాలంటే 3.5 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన షేపులు డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి యూ షేప్, ఫ్రంట్ వచ్చేసి నేను ఒక షేప్ డ్రా చేద్దాం అనుకున్నాను. ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ నేను బకరంలో కట్ చేస్తాను నెక్ షేప్ అనేది. ఇది జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా డ్రా చేశాను అంతే. ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నీ మనకి రెడీ అయిపోయాయండి. నేనైతే 6.5 తర్వాత మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ కూడా మార్క్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఈ కింద వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇట్లా క్రాస్ డ్రా చేయాలి. అదే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతేనేమో 2 ఇంచెస్ తీసుకొని డ్రా చేయాలి.
అండ్ టక్స్ల కోసం ఫ్రంట్ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టా. పైనుంచి 10 లేదా 10.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. అప్పుడు అక్కడ మనం 4 ఇంచులు లేదా 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుకొని ఆర్మ్ రౌండ్కి ఎగ్జాక్ట్ హాఫ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా కలపాలి. ఓకేనా? కింద 2.5 ఇంచెస్, పైన 3.5 ఇంచెస్ అట్లా తీసుకున్నామండి. కన్ఫ్యూజ్ ఏం అక్కర్లేదు. ఇంక ఈ విధంగా అయితే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము, తర్వాత ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ లోతు తీయాలి, అలాగే ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేయాలి కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే చెస్ట్ దగ్గర నేను ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ మనము ప్రిన్సెస్ కట్ ఇచ్చినప్పుడు అక్కడ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు కొంత ఖర్చు అనేది పోతుందండి. దానికోసం కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అట్లా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి యాజ్ ఈజ్గా ఆర్మ్ డౌన్ అండ్ మనం ఏదైతే మార్కింగ్ చేసామో ప్రిన్సెస్ కట్, ఆ ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. అందుకే నేను అంత బ్రీఫ్గా చెప్పేస్తున్నాను, అంటే క్లియర్గా చెప్పట్లేదు. కొత్తగా చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థం కాదు, దాంట్లో అసలు డౌట్ కూడా లేదు. ఇక్కడ మీరు చూసినట్లు ఒక 1/2 ఇంచ్ అయితే కింద టక్స్ కట్ చేశాను నేను. మీకు ఒకవేళ ఇట్లా కూడా అర్థం కావట్లేదు అనుకుంటే నాకు ఒక మెసేజ్ చేయండి కింద, ఇంకొంచెం క్లారిటీ కావాలని. ఏం లే, టైం ఎక్కువ పడుతుంది, అందుకోసమే నేను కొంచెం స్పీడ్గా చేసేస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే అర్థమైపోతుంది అని బిగినర్స్ కోసం అయితే వీడియోస్ చేయట్లేదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇందాక మనం ఒక 5 కలీస్ జాయిన్ చేసుకున్నాం కదా, ఆ 5 కలీస్లో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే మనకు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి కింద బాటమ్ కట్ చేసుకుందాము. దానికోసం వేస్ట్ ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. వచ్చిన దానికి మనము ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అయితే తీసేయాలండి. ఎందుకంటే 1 ఇంచ్ అనేది మనం టక్స్లు పెడతాము. ఇప్పుడు సపోజ్ నాకు 7.5 వచ్చిందంటే 7.5 స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ 4 మడతల మీద. తర్వాత ఆ మూల మీద నుంచి మనం డ్రా చేసుకున్న స్ట్రైట్ లైన్కి ఎంత వచ్చిందో చూసుకొని అలాగే ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎగ్జాక్ట్గా కానీ కొంచెం ఎక్కువ కానీ వస్తుంది. ఇలా ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడు కట్ చేయకూడదు, కొంచెం ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ పైకే కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన లెంత్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అదే లెంత్ ఆ మూల మీద నుంచి ఎంతవరకు వస్తుందో చూసుకొని అంబ్రెల్లా మొత్తం ఆ పైన మూల నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అంబ్రెల్లా షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట, ఎగుడు దిగుడులు రాకుండా. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే మార్కింగ్ చేసిన దానికి ఒక 1/2 ఇంచ్ పైనే నేను కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది క్రాస్గా కట్ చేస్తున్నాం కాబట్టి మనకి స్ట్రైట్గా లాగితే ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్టెండ్ అవుతుందండి. అండ్ ఇప్పుడు ఈ కింద పీసెస్ అటాచ్ చేసుకోవాలి కదా, ఒక 2 పీసెస్ జాయిన్ చేయాలి ఉంటుంది. దానికోసం ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకొని పైనుంచి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేస్తే మనకి ఎక్స్టెండ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం ఎంత వచ్చిందో. మనకి సరిపడే వస్తుందండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు. అలాగే ఇప్పుడు ఈ పార్ట్ చూస్తే మనకి పై పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది కదా కింద పార్ట్తో పోల్చుకుంటే, అప్పుడు దీనికి మనం సైడ్ జాయింట్లు అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్ సెంటర్లో మార్కింగ్ చేశాను. అలాగే సెంటర్కి అటుపక్క 2.5 ఇంచులు అటుపక్క 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసి టక్స్లు అయితే పెట్టుకోవాలన్నమాట. టక్స్ లెంత్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ నెక్ విడ్త్ అండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేశాను. ఒక స్ట్రైట్ లైన్ బాక్స్ లాగా డ్రా చేసేసుకుందాము.
ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మీ ఇష్టం అండి నెక్ డిజైన్. నేనేదో ఫ్రీ హ్యాండ్ అప్పుడు ఆ టైంలో ఏం తోస్తే అది కట్ చేస్తున్నాను అనమాట. ఇది ఏంటి అంటే ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే ఎగ్జాక్ట్గా స్టిచ్ చేస్తాము. రిఫరెన్స్ చేయకపోతే మాత్రం నేను ఆ టైంలో నాకు మంచిగా ఏదనిపిస్తే ఆ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఫైనల్లీ నెక్ డిజైన్ అయితే ఇదనమాట ఫ్రంట్ పార్ట్కి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి జస్ట్ రౌండ్ షేపేనండి. 3 ఇంచెస్ నెక్ విడ్త్ అండ్ 7 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాము. ఇక్కడ లెంత్ విడ్త్ అనేది మీ ఇష్టం అనమాట. అండ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. దీని ప్రకారంగా అదర్ సైడ్ కూడా మార్క్ చేసుకుందాము. అదర్ సైడ్ మార్కింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఒకేలాగా ఉండాలి. అప్పుడే నెక్ ఫినిషింగ్ మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు దీని వచ్చేసి ఇట్లా ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని బకరం షీట్ని ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేశాను. ఎగ్జాక్ట్గా సెంటర్లో మార్క్ చేసుకొని ఈ విధంగా పిన్నులు అయితే పెట్టుకుంటున్నాను. అలాగే పెట్టుకున్న తర్వాత ఒకసారి షోల్డర్స్ కూడా చెక్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఒకేలాగా ఉందా లేదా అని చెప్పేసి. ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా పిన్నులు అనేవి సెట్ చేసుకుంటున్నాను. నార్మల్ మిషన్ మీద అయితే ఇన్ని తిప్పలు ఉండవు, కానీ ఇది అదే ఉషా వైట్ మిషన్ ఉంటుంది కదండి, ఎలక్ట్రికల్ మిషన్, అదనమాట. దానికి మనం హ్యాండ్ ఫ్రీగా తిరగదు. అందుకోసం ఖచ్చితంగా ఇవి యూజ్ చేయాలి పిన్నులు అయితే. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ మీదే స్టిచ్ వేసుకోవాలి మనం. ఈ విధంగా స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి అంతా కూడా మనకి మీరు చూసినట్లయితే కర్వ్స్ అట్లా ఉన్నాయి కదా, రౌండ్ షేప్ వచ్చిన దగ్గర, కర్వ్స్ వచ్చిన దగ్గర నాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్స్ పెట్టేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా పై కుట్టు వేసుకోవచ్చు, లేదా చేతి పని అయినా చేయొచ్చు. చాయిస్ మందే. అసలు మాకు ఏమీ కనిపించొద్దు కుట్టు అనేదే అనుకుంటేనేమో చేతి పని ట్రై చేయండి. ఆ కుట్టు కనిపిస్తే ఏమైంది, నేనైతే అలాగే అనుకుంటా. కుట్టు కనిపిస్తే ఏమవుతుంది, మనం బట్టలు కుట్టుకుంటున్నాం కదా, ఆబ్వియస్లీ కుట్లే కనిపిస్తాయి, ఏమైంది అని నేనైతే కుట్టే వేసుకుంటాను నా డ్రెస్సెస్కి. ఇప్పుడు షోల్డర్స్ 2 జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ 2 జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కట్ చేయడానికి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను బాటమ్ పార్ట్కి అని చెప్పేసి. ఇదేంటి అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 4 ఇంచెస్ కావాలి, ప్లస్ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాము. అలాగే పైన వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకుందాము. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేయాలి. ఇది ఎంత లెంత్ తీసుకోవడం అంటే మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులు అయితే మార్క్ చేశాను. మనకు ఖర్చు పోయి 2.5 ఇంచులు అయితే వస్తుంది ఆ బెల్ట్ అనేది. ఇప్పుడు టిష్యూ నెట్ వాడుతున్నాను. ఇక్కడ టిష్యూ నెట్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలో, కింద బాటమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, అది వదిలేసి ఎంత లెంత్ కావాలో చూసుకొని ఆ లెంత్ ప్రకారంగా ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. పఫ్ హ్యాండ్స్ కాబట్టి లెంత్ అనేది ఈ విధంగా మార్క్ చేయాలి. ఇక్కడైతే నేను హ్యాండ్స్కి ఏ కొలతలు తీసుకోలేదు, ఓన్లీ ఆ కింద లూజుకు మాత్రమే కొలతలు వాడాను. ఇంకా నెట్కి అయితే మనకు ఎంత ఉంటే అంత నెట్ అనేది పెట్టుకున్నానండి హ్యాండ్స్కి. మనం మామూలుగా ఒక 1 మీటర్ క్లాత్ తీసుకుంటే నెట్ క్లాత్, దాన్ని ఫోల్డ్ చేస్తే ఒక హ్యాండ్ తీసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకో హ్యాండ్ తీసా అనమాట. అలాగా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత సేమ్ ఇంకో పీస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇందాక మనం లైనింగ్ కట్ చేసాం కదా, సేమ్ ఒకే సైజులో ఇంకో పీస్ అనేది కట్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని అంతా లోపలికి పెట్టేసి పైన ఒక స్టిచ్ వేయాలి. ఇలా వేసిన తర్వాత మిడిల్లో నుంచి ఫ్యాబ్రిక్ అనేది బయటికి తీయాలండి. ఇలా చేయడం వల్ల మీకు ఫ్రంట్ బ్యాక్ ఖర్చు అనేది కనిపించదు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది హ్యాండ్స్ కూడా. దీనికి పైన కింద ఒక 2 స్టిచ్లు అయితే వేయాలి. తర్వాత డ్రెస్సెస్కి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. కింద పట్టీ అనేది నాకు కొంచెం పెద్దగా వచ్చిందండి హ్యాండ్ లెంత్. నేను మెజర్మెంట్స్ తీసుకోలేదు కదా, సో నేనైతే పట్టీని కొంచెం మడత పెట్టి కుట్టా అనమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్కి ఫస్ట్ ఇట్లా అటాచ్ చేయాలి. క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా అటాచ్ చేయండి. తర్వాత లైనింగ్ సైడ్ తిప్పేసి లైనింగ్ పార్ట్ తీసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేయడం వల్ల ఫ్రంట్ బ్యాక్ మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, ఖర్చు అనేది కనిపించదు. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే, చాలా సింపుల్. మనకి ఈ కలీస్ ఇక్కడ ఒరిజినల్గా కలీస్ ఉన్నాయి. మన దగ్గర తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు
ఇట్లా కలీస్ టైప్లో కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుంది, తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఆ డ్రెస్ అయితే చూసారా చాలా బాగా వచ్చింది, నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇంకో వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. కీప్ సపోర్ట్ అండ్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మన బడ్జెట్ ఫ్యాషన్ని కాంటాక్ట్ అవ్వండి.